బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వబోతున్నారా? అగ్రికల్చర్ అంటే ఓన్లీ ఫార్మింగ్, క్రాప్స్, ఫెర్టిలైజర్స్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ లో ఏం జరగబోతుంది, సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్స్ డిఫికల్ట్ గా ఉంటాయా, ప్రాక్టికల్స్ చేయిస్తారా, అలాగే ఫీల్డ్ కి తీసుకెళ్తారా? ఫస్ట్ ఇయర్ లో స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? ఈ వీడియోలో మనం బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ రియాలిటీ మొత్తం కంప్లీట్ గా సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ కల్స్. So let's understand what actually happens in the BSc Agriculture first year. First important point, BSc Agriculture అంటే జస్ట్ ఫార్మింగ్ కోర్స్ అయితే కాదు, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఫస్ట్ ఇయర్ లో మీరు స్టార్టింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి ఉంటాయి. ఇప్పుడు అగ్రోనమీ ఉంటాయి సబ్జెక్ట్స్. అగ్రోనమీలో క్రాప్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, సాయిల్ సైన్స్ లో సాయిల్ ఫర్టిలిటీ, సాయిల్ టెస్ట్ లో పిహెచ్, ఈసీ, అండ్ అలాగే హార్టికల్చర్ వచ్చేసరికి నర్సరీ మేనేజ్మెంట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ సో ఆన్. ఇలా చాలా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. వీటితో పాటు మీకు 2 స్కిల్ బేస్డ్ కోర్సెస్ కూడా ఉంటాయి, లైక్ వర్మి కంపోస్ట్, సీడ్ ప్రొడక్షన్ అలా. సో ఫస్ట్ ఇయర్ మెయిన్ గోల్ వచ్చేసరికి అగ్రికల్చర్ లో మీ ఫౌండేషన్ ని స్ట్రాంగ్ గా చేయడం. నెక్స్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్, అసలు అగ్రికల్చర్ లో ప్రాక్టికల్స్ ఉంటాయా అని. డెఫినెట్లీ ప్రాక్టికల్ లెర్నింగ్ ఈజ్ అ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్. థియరీ కాన్సెప్ట్స్ అయితే క్లాస్ రూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలాగే ప్రాక్టికల్స్ ఏమున్నా కూడా మనకు ల్యాబ్స్ లో కానీ అలాగే ఫీల్డ్ లో కానీ చేస్తారు. ఎలా అంటే సీడ్స్ ని ఐడెంటిఫై చేయడం, క్రాప్స్ ని అబ్జర్వ్ చేయడం, సాయిల్ రిలేటెడ్ యాక్టివిటీ, సాయిల్ టెస్టింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే మనకు నర్సరీ బెడ్ ప్రిపరేషన్, హార్టికల్చర్ టనల్స్ లో ప్రతి ఒక్కటైతే మనకు ప్రాక్టికల్ గా చేయిస్తారు. ప్రాక్టికల్స్ కూడా కాలేజ్ కరికులం బట్టి కూడా ఉంటాయి. ఒక ఇంపార్టెంట్ అడ్వైస్, ప్రాక్టికల్స్ అయితే థియరీ కన్నా తక్కువ చేసి చూడకండి. అనదర్ కామన్ డౌట్, అగ్రికల్చర్ అంటే డైలీ ఫీల్డ్స్ లో వర్క్ చేయాలా అని. ప్రాక్టికల్ రికార్డ్స్ రాయడం కూడా లాస్ట్ డే వరకు అయితే పోస్ట్ పోన్ చేయకండి. ఇది మాత్రం ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తారు. ఇన్ టైంలో కంప్లీట్ చేయండి. నాట్ ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఇయర్ లో మీరు ఓన్లీ బేసిక్స్ అలాగే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ని చూస్తారు, అలాగే గ్రాడ్యువల్ గా ఎవ్రీ ఇయర్ డెవలప్ చేసుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్, అగ్రికల్చర్ అంటే ఫార్మర్ తో మాట్లాడడం, అలాగే ఫీల్డ్స్ ని అబ్జర్వ్ చేయడం, అలాగే క్రాప్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అండర్స్టాండ్ చేసుకోవడం, అది లెర్నింగ్ లో ఒక పార్ట్. అనదర్ క్వశ్చన్స్ ఏంటంటే, స్టడీస్ అన్ని డిఫికల్ట్ గా ఉంటాయా? ఇక్కడ నేను హానెస్ట్ ఆన్సర్ అయితే ఇస్తా. కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఈజీగా ఉంటాయి, అలాగే కొన్ని మీకు కష్టంగా కూడా అనిపించవచ్చు, కానీ కష్టం అయితే కాదు. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఆ సైంటిఫిక్ టర్మ్స్, అలాగే క్రాప్ నేమ్స్, అలాగే న్యూ కాన్సెప్ట్ చూస్తే కన్ఫ్యూజన్ అయితే రావచ్చు. బట్ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. డైలీ రివిజన్ చేసిన అయితే పక్కా గుర్తుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఆ సైంటిఫిక్ టర్మ్స్, న్యూ కాన్సెప్ట్స్, క్రాప్స్ అన్ని చూస్తే మనకు కన్ఫ్యూజన్ అయితే రావచ్చు, కానీ ఎటువంటిగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్ గా ఎవ్రీ డే రివిజన్ చేస్తుంటే మనకు అవే గుర్తు ఉంటాయి. ఎగ్జామ్ 1 వీక్ ముందు మొత్తం చదవడం కన్నా అదే డైలీ కొంచెం కొంచెం చదివితే మీకు కూడా ఈజీ అవుతుంది, అలాగే మీకు రివిజన్ కూడా బెటర్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఈ కామన్ మిస్టేక్స్ అయితే చేయకండి. మిస్టేక్ నెంబర్ 1, క్లాసెస్ ని లైట్ గా తీసుకోకండి, అలాగే ప్రాక్టికల్ రికార్డ్స్ కూడా లాస్ట్ మినిట్ లో అయితే సబ్మిట్ చేయడం, అలాగే కంప్లీట్ చేయడం అయితే అసలే చేయకండి. ఓన్లీ ఎగ్జామ్స్ కోసం అయితే చదవకండి. అండ్ అలాగే డౌట్స్ ఏమున్నా కూడా ఫ్యాకల్టీని అడగండి, సైలెంట్ గా అయితే కూర్చోకండి. మీరు ఫస్ట్ ఇయర్ లోనే మీ కెరియర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారో ముందుగానే ఆలోచించి పెట్టుకోండి. లాస్ట్ మినిట్ వరకు అయితే వెయిట్ చేయకండి. కెరియర్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్స్, అలాగే డిఫరెంట్ సెక్టార్స్ గా మనకు అగ్రికల్చర్ లో జాబ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడలేదంటే ఇప్పుడే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ వీడియో అయితే చూసేయండి. స్టార్టింగ్ లో మీకు కూడా కొంచెం స్ట్రేంజ్ గా అనిపించవచ్చు, కొత్త కాలేజ్, కొత్త ఫ్రెండ్స్, కొత్త సబ్జెక్ట్స్, కొత్త ఎన్విరాన్మెంట్ గా. బట్ డోంట్ వరీ, ఫస్ట్ ఇయర్ లో అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. యువర్ గోల్ షుడ్ బి సింపుల్, లెర్న్ ద బేసిక్స్, బిల్డ్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇంప్రూవ్ కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్లోర్ యువర్ కెరియర్. స్లోలీ ఎవ్రీథింగ్ విల్ బి ఈజియర్. మీరు ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వబోతున్నారు లేదంటే అయ్యారు మన కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అండ్ ఈ వీడియో మీ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే మీ కెరియర్ గైడెన్స్ కోసం ఏది ఉన్నా కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడే మన పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎర్లీ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్లో అలాగే మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.